నమస్తే. వైఎస్ జగన్ భారతిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు రగిలిపోతున్నారు. ఎంతగా అంటే వాళ్ళిద్దరిని జైలుకు పంపాలన్న స్థాయిలో. నిజంగా ఇది వైఎస్ఆర్ అభిమానులకు షాక్ ఇచ్చేదే. ఇప్పటికే పలు సందర్భాలలో అన్నా వదినపై తన అక్కసును షర్మిల బయటపెట్టుకున్నారు. తాను కోరుకున్నట్టుగా ఆస్తుల్ని పంపకం చేయలేదు అని షర్మిల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. కడపలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి అరెస్టు చేయాలి అని డిమాండ్ చేశారు. ఇంతటితో ఆమె ఆగలేదు. వైఎస్ జగన్ భారతిని కూడా అరెస్టు చేయాలనే అర్థం వచ్చేలా పరోక్షంగా కమెంట్స్ చేయడం గమనార్హం. ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే పోస్టులు పెట్టానంటూ వాటిని పెట్టిన వ్యక్తే స్పష్టంగా చెప్పినప్పుడు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకోలేదో, ఎందుకు విచారించలేదో పోలీసులు సమాధానమివ్వాలి. చేయించే వాళ్ళు ఏ ప్యాలెస్లలో బతుకుతున్నా అరెస్టు చేసి ఆడవాళ్లకు భద్రత కల్పించాలి. ఏ ప్యాలెస్లలో ఉన్నా అంటే తాడేపల్లిలో ఉన్న తన అన్న వదినలను ఎందుకు అరెస్టు చేయలేదు అని షర్మిల పరోక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం. షర్మిలకు తన ఆస్తుల సమస్య తప్ప రాష్ట్రం గురించి ఏమీ పట్టనట్టు ఉంది అని విమర్శ లేకపోలేదు. ప్రతిపక్ష పార్టీగా ఎక్కడైనా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు చేస్తూ ఉంటారు. అదేంటో గాని ప్రతి సందర్భంలోనూ వైసీపీని, వ్యక్తిగతంగా జగన్ దంపతులను టార్గెట్ చేయడమే ఏకైక అజెండాతో షర్మిల రాజకీయం చేస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈమె సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ తీరానికి చేరుతుందో ఆ పార్టీ అధిష్టానానికే తెలియాలి.